అశ్వస్నేహం అనే ఒక పదబంధాన్ని లోక వ్యవహారంలో ఎక్కువగా వాడుతున్నటువంటి పదం. అంటే ఎక్కువైన స్నేహానికి ప్రతీకగా ఈ పదాన్ని వాడతారా? అలా కాదమ్మా. అశ్వస్నేహము అన్న పదబంధాన్ని మనవారు మనసులో ఒకటి చెప్పుకొని బయటికి స్నేహంగా నటించేటటువంటి వారి విషయంలో వినియోగించాలి అంటారు. తెలుగువారు చాలా తెలివైన వారు కదా, సులభంగా ఎవరికి తల వంచేవారు కాదు కదా. అశ్వస్నేహము అనే ఈ పదబంధంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, అశ్వము అంటే 2 గుర్రాలు. ఈ 2 గుర్రాలు, అశ్వం అంటే గుర్రం, అశ్వస్నేహము 2 గుర్రాల మధ్య ఉండే స్నేహం. 2 గుర్రాలు పక్కన నిలుచుని ఉన్నప్పుడు వాటి ముఖములు ఒకదానితో మరి ఒకటి ఆప్యాయంగా ప్రేమగా అలా ఒరిచి రాపిడి చేసుకుంటూ ప్రేమగా చెంపకు తాకుతూ ఉంటాయి. కానీ ఆ గుర్రాల కాళ్ళు వెనక ఒకదానితో మరి ఒకటి తన్నులాడుతూ ఉంటాయి. పక్కన 2 గుర్రాలు ఉన్నప్పుడు వాటి ముఖాలు 2 పక్కపక్కకి దగ్గరగా వస్తాయి, కానీ వెనకాతల వాటి కాళ్ళు ఒకదానితో మరి ఒకటి తన్నుకుంటూనే ఉంటాయి. ఇది అశ్వస్నేహం అంటే. ముఖం పద్మదలాకారం వచశ్చందన శీతలం హృత్కర్తరి సమాసీతి అతి వినయం. అశ్వస్నేహం కూడా ఎలాంటిది అంటే, బయట చాలా స్నేహంగా కనిపిస్తారు, కానీ మనస్సులో అంతులేనంత కోపాలుంటాయి. వీరా నాకు చెప్పేది అని మనసులో అనుకుంటూ మీరు భలేగా చెప్తారండి అని ఎవరన్నా బయటికి అంటే ఇది అశ్వస్నేహానికి ప్రత్యక్ష ఉదాహరణ. వ్యంగ్య అర్థంలో ఈ శబ్దాన్ని మనవారు ప్రయోగించారు.